హలో ఫ్రెండ్స్, నేను మీ గంగా. ఈరోజు రెసిపీ ఆనపకాయ పెసరపప్పు. చాలా టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. దీనికోసం నేను కొంచెం ఆనపకాయ ముక్కలు, పెసరపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక టమాటా తీసుకున్నా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, సరిపడినంత కారం, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. పప్పు ఫాస్ట్గా ఉడకడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కుక్కరు పప్పు బాయిల్ చేసుకోవాలండి. వీటి పోపు కోసం ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు పప్పు 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన పప్పుని తాలింపు పెట్టుకోవడానికి కళాయిలో నూనె వేసుకొని 5 స్పూన్ల నూనె వేసుకున్నాను నేను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, మినపప్పు ఫస్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ముందే ఎండుమిరపకాయలు వేయకూడదండి. ఎండుమిరపకాయలు ముందే వేస్తే మాడిపోతాయి. ఇవి కొంచెము తాలింపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఈ టైంలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న పెసరపప్పు, ఆనపకాయ ఇందులో వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. అయిపోయిందండి, పెసరపప్పు ఆనపకాయ కర్రీ రెడీ. దీన్ని అన్నంతో కానీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సమ్మర్లో ఆనపకాయ, పెసరపప్పు 2 చలువ చేస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.